వెల్కమ్ టు మమతా స్టోరీస్. ఒక చిన్న గ్రామంలో రాములు అనే చేపల వ్యాపారి ఉండేవాడు. అతడు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పక్క ఊరిలో ఉన్న చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని ఊర్లో తిరుగుతూ అమ్మేవాడు. చేపలు చేపలు చేపలు, తాజా తాజా చేపలు, రండమ్మా రండి. ఇదిగో ఓ చేపలైనా, ఇక రా ఒకసారి. చెప్పండి అయ్యా, చేపలు చాలా తాజాగా ఉన్నాయి. ఎన్ని కిలోలు కావాలి? కిలో చేపలకు ఎంత రేటు ముందు నువ్వు చెప్పయ్యా. కిలో చేపలకు 150 రూపాయలు. ఏంటి, 150 రూపాయలా? 70 రూపాయలకి ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదు, నీ ఇష్టం. ఇంకా పొద్దున్నే బేరం ఎందుకు చెడగొట్టుకుంటానయ్యా. ఇవ్వండి, 70 అయినా సరే, ఇదిగో తీసుకోండి. ఒకరోజు రాములు చేపలు పడుతుండగా అక్కడికి ఒక అతను వస్తాడు. ఇదిగో పెద్ద మనిషి, నువ్వు రోజుకు ఎన్ని చేపలు పట్టగలవు? ఓ మోస్తారు పట్టగలను. వాటిని ఊర్లో తిరిగి అమ్ముతాను. అది నా కుటుంబం తినడానికి సరిపోతుంది. అవునా? మరి అలాంటప్పుడు కొన్ని ఎక్కువ చేపలు పట్టు, ఎక్కువ చేపలు అమ్మొచ్చు. అప్పుడు డబ్బు వస్తుంది. ఆ డబ్బును కూడగట్టుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత పెద్ద వ్యాపారం చేసుకోవచ్చు. అంత డబ్బు కూడగట్టి నేనేం చేస్తాను సార్? ఏంటయ్యా నువ్వు పిచ్చోడిలా అలా మాట్లాడతావు? డబ్బు సంపాదించి ఏం చేస్తానంటావేంటి? పెద్దిల్లు కట్టుకోవచ్చు, నీ పిల్లల్ని పెద్ద చదువులు చదివించవచ్చు, నువ్వు రిలాక్స్ అవ్వచ్చు, నీ కుటుంబాన్ని తీసుకొని పిక్నిక్లకు వెళ్ళొచ్చు. ఇలా ఎన్నో చేయొచ్చు డబ్బుంటే. నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు సార్? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. డబ్బు కోసం నా సంతోషాన్ని నేను తాకట్టు పెట్టలేను కదా సార్. ఆ వ్యాపారి వెళ్ళిపోయిన తర్వాత రాములు ఆలోచనలో పడ్డాడు. నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ అతడు చెప్పినట్టు నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? ఇప్పటి నుంచైనా కొన్ని చేపలు ఎక్కువ పడితే వృద్ధాప్యంలోనన్నా రిలాక్స్ అవ్వచ్చు. అప్పటి నుంచి రాములు కొద్దిగా చేపలు ఎక్కువ పట్టడం మొదలుపెట్టాడు. అతను సంపాదించే దాంట్లో నుంచి ప్రతిరోజు కొంచెం డబ్బుని ఆదా చేస్తూ వచ్చాడు. నాన్న, నేను ఇంటర్ పూర్తి చేశాను. ఒక కోర్స్ చేయాలనుకుంటున్నాను. డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయిరా. మీ చదువుల కోసమనే ప్రతిరోజు కొంత డబ్బును పొదుపు చేస్తూ వచ్చాను. ఇదిగో తీసుకో. రాములు కొడుకు కిషోర్ ఫిష్ ప్రాసెసింగ్ కోర్సు నేర్చుకున్నాడు. ఆ కోర్సు వల్ల కిషోర్కి బిజినెస్ బుద్ధి పెరిగింది. నాన్న, నేను ఫిష్ ప్రాసెసింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఇప్పటి నుండి నువ్వు పట్టిన చేపలని మనం రెస్టారెంట్లకి, హోటళ్ళకి పంపించబోతున్నాం. చాలా సంతోషం రా. ఇప్పటి నుంచి నేను ఫ్రెష్గా చేపలను పడతాను. అప్పటి వరకు చేపల వ్యాపారిగా ఉన్న రాములు కాస్త రాములు ఫ్రెష్ ఫిష్ సప్లై అనే పేరుతో ఒక కంపెనీ పెట్టాడు. అతను కుమారుడు ఇద్దరూ కలిసి. రే, ఈ మనిషేనారా ప్రతిరోజు బుట్ట పట్టుకొని ఊర్లో తిరిగేవాడు? చూస్తుండగానే రాములు చాలా ఎదిగిపోయాడు రా. అవునరా, రాములు చాలా ఎదిగిపోయాడు. వాడి కొడుకు కూడా వాడికి సపోర్టుగా ఉండడం ఆనందకరమైన విషయం. ఒకరోజు ఆ పాత వ్యాపారి మళ్ళీ ఊర్లోకి వస్తాడు. చాలా ఎదిగిపోయావయ్యా. చివరికి నేను చెప్పిన మాట విన్నావన్నమాట అయితే నువ్వు. లేదు సార్, మీరు చెప్పింది వినలేదు. కానీ మీరు చెప్పిన మాటల వల్ల నేను ఆలోచించాను. మారింది నా జీవితం కాదు సార్, నా మానసికత. మీరు అలా చెప్పిన మాటల వల్ల నేను డబ్బు ఆదా చేశాను. దానివల్ల నా కుమారుడి జీవితం బాగుపడింది. అదే నాకు గొప్ప విజయం సార్.